ఇలారా చూడండి, పరమగీతము మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇలారా 6వ అధ్యాయము 4వ వచనం. నా సఖీ నీవు తిర్సా పట్టణం అని సుందరమైన దారు, యెరూషలేమంతా సౌందర్య చూడండి ఇక్కడ పిల్లారా, నా సఖి నీవు తిర్సా పట్టణం అని సుందరమైన దారము, యెరూషలేమంత సౌందర్య వంతురాలము, టెక్కెముల నెత్తిన సైన్యముని బయలు పుట్టించుదానము అన్నారు. పిల్లారా, ఇక్కడ ఆయన యొక్క ప్రాణప్రియాల గురించి, లేకపోతే ఆయన యొక్క వధువు గురించి, ఆ వధువు ఎలాంటిది ఆయన దాని గురించి చెప్తున్నాడు. ఆమె ఎంత ఎలాంటిదో, ఎంత అందమైనదో, ఎంత సుందరమైనదో ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నా సఖి నీవు తిర్సా పట్టణం అని, అంటే ఆ పట్టణం అనేది తిర్సా అంటే అర్థం ఏంటంటే సౌఖ్యమైనటువంటిది. ఆ సౌఖ్యవంతమైనటువంటి ఆ పట్టణం అని నీవు సుందరమైన దానివి, అది యెరూషలేమంతా సౌందర్యవంతురాలని అంటున్నారు. చూడండి, ఇక్కడ ఆయన యొక్క వధువుని యెరూషలేముతో పోలుస్తున్నాడు. యెరూషలేము ఎంత సౌందర్యము కలిగిందో ఆమె కూడా అంత సౌందర్యము, తిర్సా పట్టణము ఎలాగైతే సుందరమైనదో అది కూడా ఇజ్రాయెల్ యొక్క ఒక ప్రధానమైనటువంటి పట్టణముగా ఉంది. కాబట్టి ఇక్కడ మనము యొక్క యెరూషలేము ఆ పట్టణము అది ఎంత సుందరమైనదో ఆయన వధువు కూడా అంత సుందరమైంది అంటున్నారు. అంటే లోక సుందరం కాదు, ఎందుకంటే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఈ అందాలు చూసి సౌందర్యాలు చూసి పడిపోయేవాడు వాడు వ్యర్థమైన వాడు. కాబట్టి నిజమైన పరలోక సంబంధమైనటువంటి ఆ మెస్సయ్య ఈ బాహ్య సంబంధమైన అందాలను చూసి సౌందర్యాలను చూసి ఎన్నిక చేసుకునేవాడు కాదు ఆయన. ఆయన ఏ సౌందర్యాన్ని ఆయన అని చెప్తున్నారనంటే యెరూషలేము యొక్క సౌందర్యం గురించి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. యెరూషలేము ఉన్న పట్టణము, లేకపోతే భూమి మీద ఒక యెరూషలేము ఉంది, పైన ఒక యెరూషలేము ఉంది. భూమి మీద యెరూషలేము అది వాళ్ళ చేత, అంటే అన్ని జనుల చేత తొక్కబడతా ఉంది. పైన యెరూషలేము అయితే మాత్రము అది ఇలా ఏ పాపం లేకుండా స్వతంత్రాలుగా ఉన్నటువంటి పట్టణం. ఇప్పుడున్నటువంటి యెరూషలేము ఎలా ఉందంటే ఆగరు సంతానం చేత అన్ని జనుల యొక్క దాసత్వంలో ఉంది. ఆ యొక్క ఆగరు ఎలాగైతే ఒక దాసి వలె ఉందో, స్వతంత్రాలుగా లేకుండా ఉందో, అలాగే ఈ యొక్క పరిస్థితుల్లో యెరూషలేము కూడా అన్ని జనుల యొక్క దాసత్వంలో ఉంది. అందుకని ఆగరు అంటే ఆమె ఐగుప్తీయురాలు, ఆమె ఒక అన్యురాలు. అలాగే ఇక్కడ ఒక పట్టణం కూడా ఎలా ఉందంటే అది అబ్రాహాముకు సంబంధించిందే, కానీ అది ఒక దాసీగా ఉందన్నమాట. ఇప్పుడు ఇది అర్థమైందా? ఆగరు ఎలాగైతే ఉందో అబ్రాహాము వాళ్ళ దగ్గర, అలాగే ఈ పట్టణము కూడా ఒక ఆగరమని, ఒక అన్యస్తుని, ఒక అన్యుల చేత త్రొక్కబడుతూ, అది ఒక అన్యులు అంటే 3 రకాలైన ప్రజలు ఉన్నారు. అక్కడ అరబ్బులు ఉన్నారు, అలాగే అక్కడ క్రైస్తవులు ఉన్నారు, అలాగే ఇజ్రాయెల్ ఉన్నారు. ఇక్కడ 3 రకాలైన ప్రజల చేత ఏం చేయబడుతుంది చెప్పండి? ఆ పట్టణము త్రొక్కబడతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ యెరూషలేము ఆ అన్ని జనుల కాలం సంపూర్ణ వరకు కూడా ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము ఒకసారి చూడమ్మా.
మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 వచ్చింది. కాబట్టి ప్రవక్తైన దానిల ద్వారా చెప్పబడిన నాశనమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలం ఉంది నిలుచుట మీరు చూడగా బుద్ధి మీద ఉన్నవాడు చాలా నామరిస్తారు. అలాగే మరలా లోకాసు వార్త 21వ అధ్యాయం 20 వచనంలో కూడా మనం చదువుకున్నాం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమైనదని తెలుసుకుని అప్పుడు ఎదురుగా ఉండేవారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను, పట్టణంలోని వారు పల్లెటూళ్ళలోని వారు దానిలోకి ప్రవేశింపకూడదు. లేఖనములో రాయబడినవని నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకు పాలించిన వారికి శ్రమ, భూమి మీద ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలిదురు, చెరపట్టబడిన వారు సమస్తమైన జనుల మధ్యకి పోవుదురు. అన్ని జనుల కాలంలో సంపూర్ణము వరకు యెరూషలేము అన్ని జనుల చేత త్రొక్కబడును. కాబట్టి పిల్లారా, ఆ యొక్క మొదటి రాకల్లో కనుక మనం చూసినట్లయితే ఆ ప్రజలు ఏం చేశారంటే ఇజ్రాయేలు వాళ్ళ యొక్క రక్షణ నిమిత్తమై ఆ మెస్సియా ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆ ప్రజలు గర్వించిన వారై మేము అబ్రహాము సంతానము, మేము నీతిమంతులమని వాళ్ళు తమ్ముడు తాము హెచ్చించుకునే వారై వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని నమ్మక, ఆయన్ని సందేహించి, ఆయనకు దయ్యమని లేకపోతే బయల్జెబూలని ఆయన పేరు పెట్టి ఆయన ఏం చేశారంటే ఆ గర్విష్ఠులైన వారు, ఆ కోపిష్ఠులైన వారు ఆయన ఏం చేశారు చెప్పండి, తృణీకరించారు, నిరాకరించారు. పగ కలిగినటువంటి వారు అనమాట. ఎంత పగ అంటే ఆయన సిలువ వేసి చంపేంత వరకు కూడా నిద్రపోనటువంటి స్వభావం అనమాట. అది నిద్ర పట్టదు, నిద్రపోలేదు వాడు. అంత భయంకరమైనటువంటి హృదయం కలిగిన వాళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో ఆయన సిలువ వేసిన తరువాత టైటస్ చక్రవర్తి ఉన్నారు. ఆ టైటస్ చక్రవర్తి ఏం చేశాడంటే ఆ యొక్క యెరూషలేముని చుట్టుముట్టేశాడు. అంటే క్రీస్తు 70లో ఆ చుట్టుముట్టినప్పుడు ఆ చుట్టుముట్టి ఆ యొక్క సైన్యముతో ఖడ్గము తీసుకొని ఆ ప్రజలందరూ కూడా, ఎందుకంటే మెస్సీని వాళ్ళు నిరాకరించినందువలన, లేకపోతే ఆయన యొక్క ప్రవక్త అనేటువంటి యోహానును కూడా వాళ్ళు ధృవీకరించినందువలన, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసినందువలన సర్వశక్తి మంత్రి కోపం వాళ్ళ మీదకి వచ్చింది. అప్పుడు సర్వశక్తి మంత్రి కోపం వాళ్ళ మీదకి రాగానే, ఎందుకంటే వాళ్ళ ప్రవక్తలు, కానీ వీళ్ళకి దృష్టిలో ఎలా కనపడుతున్నారు, పాపుల్లా కనపడుతున్నారు. పాపం చూసినట్టు చూస్తున్నారు వాళ్ళు, దయ్యాన్ని చూస్తున్నారు ఆయన్ని. ఈ రోజులో ఏం చేస్తారు చెప్పండి, ఆయన సేవకుల్ని, ఆయన పేరు సంఘాలు 7 దూతలు కానీ, బృందాలు గారిని కానీ ఎప్పుడు కూడా ఆత్మ కలిగిన వారు అదే విధంగా ఉంటారు అన్నమాట. కాబట్టి పిల్లల ఆత్మ కలిగిన వారు ఎప్పుడు కూడా ఆత్మ ప్రతికారంలో ఉంటూ వస్తారే ఉండేది. ఎవరో పనిచేస్తూ వస్తారే వచ్చింది ఆత్మ. ఆ యొక్క రోములో లేకపోతే రోమిల్లో పనిచేసి ఆ యొక్క ఇజ్రాయిల్ అందరూ కూడా ప్రపంచ నలుదిక్కులకి ఇచ్చేదనుకుంటాడు. పిల్లారా, అక్కడ చాలా భయంకరమైనటువంటి నరహత్య జరిగింది. రక్తం ఏళ్ళే పారిపోయింది. దేవాలయాన్ని వాళ్ళు వచ్చి కూల్చివేశారు. ఆ బంగారంతో ఉన్నటువంటి దానంతా కూడా పట్టుకుపోయారు మన దుష్టులందరూ కూడా. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి
అక్కడ ఉన్నది. దాని గురించి చెప్తా ఉంది. యెరూషలేము ధర్మచేత చుట్టబడి చూసినప్పుడు దాని నాశనము సమీపమైనది నేను తెలుసుకున్నాను. యెరూషలేము ఆ యొక్క శత్రువుల యొక్క దొంగల చేత, ఆ గుంపు చేత, ఆ రోమీయుల యొక్క టైటస్ చక్రవర్తి కాలంలో వాళ్ళందరూ కూడా యెరూషలేమును చుట్టుముట్టి, ఆ పట్టణాన్ని చుట్టుముట్టి, ఆ యెరూషలేమును చుట్టుముట్టి, ఆ పట్టణాన్ని చుట్టుముట్టి ఏం చేశారంటే సమస్తములు కూడా నాశనం చేసుకునేసారు. చాలా మంది యూదులందరూ ఏమైపోయారు చెప్పండి? ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ సైన్యం, క్రూరంగా ఉన్నటువంటి, కషాయకరంతో ఉన్నటువంటి, జాలి కనికరము లేకుండా క్రూరముగా ఉన్నటువంటి ఆ సైన్యానికి వీళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రపంచం నలుదిక్కులకు ఇచ్చి దింపారు. అప్పుడు ఆయన అన్నాడు, మరలా అది పిల్లారా సమస్తమైన అన్ని జనుల మధ్యకు పోతారని చెప్పాడు. వారు అన్ని జనుల కాలం సంపూర్ణము వరకు యెరూషలేము అన్ని జనులు చేస్తా అది తొక్కబడతానే ఉంటుందని చెప్పాడు. కాబట్టి పిల్లారా ఆ విధంగా మెసేజ్ చెప్పినట్లు కానీ, ఇక్కడ మెసేజ్ చెప్పినట్లు కానీ, అంటే ఇందాక మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కానీ, లూకా సువార్త 21వ అధ్యాయంలో కానీ ఆ యెరూషలేము గురించి ఆయన ఏవైతే చెప్పాడు ఆయన చెప్పినట్లు కానీ ఆ క్రూరమైనటువంటి, ఆ భయంకరమైనటువంటి, ఆ కషాయకరమైనటువంటి, కక్ష కలిగినటువంటి ఆ యొక్క ఆ సైన్యము చాలా దారుణంగా యూదుల్ని సంహరించడము, ఆ దేశాన్ని వదిలిపెట్టి వాళ్ళు పారిపోయారు. వాళ్ళ భయపడిపోయి ఆ పరిసరాల్లో ఉండకుండా, ఆ ఏరియాలో ఉండకుండా, ఆ దేశంలో, ఆ పట్టణంలో ఉండకుండా, బాబోయ్ మనల్ని ప్రాణాలు శాప్తారని అని చెప్పి భయపడిపోయి ఏమైపోయింది చెప్పండి? ఏదో దేశానికి వెళ్ళి, ఏదో ప్రాంతానికి వెళ్ళి వాళ్ళందరూ కూడా తలదాల్చుకున్నారు. మన ఇండియాలో కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వాళ్ళంతా భయంకరమైనటువంటి దండల చేత చుట్టబడి అదేదో జరిగినప్పుడు నాశనం, ఆ పట్టణాన్ని నాశనం చేశారంటే వాళ్ళు ఎంత భయంకరమైన ఉందో మీరు ఆలోచించారు. వెళ్ళిపోయారు మొత్తం ఇటువంటి. ఆ తర్వాత ఆ దేశంలోనికి, ఆ పట్టణంలోనికి అన్ని జనులు రావడం ఆరంభమైంది. అన్ని జనులు ఏం చేశారు చెప్పండి? ఆ పట్టణంలోనికి వచ్చారు. అన్ని జనుల కాలం సంపూర్ణమగ వరకు, అన్ని జనుల కాలం సంపూర్ణమగ వరకు యెరూషలేము అన్ని జనులు చేత త్రక్కబడతాదన్నారు. అయితే బైబిల్లో వారికి ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ఏంటంటే ఇజ్రాయేల్ దేశమే మరలా చిగురిస్తాదని, అంటే మరలా దేశానికి ఆ ప్రజలు వస్తారని, మరలా దేశం ఆ ప్రజల వలన ఆ దేశము చిగురించబడుతుందని వాళ్ళకి వాగ్దానం చేయబడింది. దానిని బట్టి క్రీస్తు 1948లో వాళ్ళ స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చినప్పుడు మరలా తిరిగి వాళ్ళు ఆ స్వదేశానికి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే అది ఎంతో సుందరమైన పట్టణము. కానీ ఈ యొక్క రోమ వలన, ఆ యొక్క రోమా సైన్యము వలన అది స్వరూపమైన సొగసైనటువంటి పట్టణముగా, పూర్తిగా నాశనం చేయబడిన పట్టణముగా, అక్కడ ప్రజలు కూడా నివసించకుండా పారిపోయినటువంటి పట్టణముగా, వాళ్ళ దెబ్బకి అడిలిపోయి పారిపోయినటువంటి పట్టణంగా మనం చూస్తున్నాము. అక్కడ ఎవరునూ లేరు. తర్వాత అన్ని జనులు దానిలోనికి ప్రవేశించారు. అయితే క్రీస్తు 70లో మరలా క్షమించండి 1948లో మరలా వాళ్ళ స్వాతంత్రం వచ్చింది, మరలా వచ్చారు. కానీ ఇప్పటికీ వాళ్ళు ఎలా ఉన్నారంటే పిల్లారా, యూదులు ఇంకా మెస్సీని నమ్మని వారు గారు అప్పుడు ఎలా సర్ప సంతానంగా ఉన్నారు. ఆనాడు మెస్సీని సిలువ వేసి చంపినటువంటి ఆ సర్ప సంతానం, ఎందుకంటే ఆ కయ్యూలో ఉన్న ఆత్మ, ఏబేలు చంపినట్టు ఆ కయ్యూలో ఉన్న ఆత్మ ఆ యూదుల్లో పనిచేసింది. ఆ యూదుల్లో ఆ ఆత్మ పిల్లారా, ఆ యూదుల్లో ఉండే ఆత్మ మెస్సీని చంపేసింది. అదే ఆత్మతో ఉన్నారు ఇప్పటికీ కూడా వాళ్ళు, అదే స్వభావంతో ఉన్నారు. ఇప్పటికీ ఆయన నమ్మరు, పరిశుద్ధుడు అంటే నమ్మరు, నీతిమంతుడు అంటే నమ్మరు, ఆయన్ని ఆయనే రక్షకుడు అంటే నమ్మరు. అవిశ్వాసులు దింపారన్నమాట. అవిశ్వాసంలో మనిషి పాపం చేస్తాడు, అవిశ్వాసంలో మనిషి కీడు చేస్తాడు, అవిశ్వాసం వల్ల మనిషి ఏం చేస్తాడు, దాడి చేస్తాడు. అవిశ్వాసం వల్లే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వాళ్ళ అవిశ్వాసం వల్ల ఆయన ఆ విధంగా చంపారు. కాబట్టి పిల్లారా,
అక్కడ ఇజ్రాయెల్ దేశం ప్రస్తుతము అక్కడ వాళ్ళు ఇజ్రాయెల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సర్ప సంతానంగానే ఉన్నారు. అలాగే ఆగర సంతానముగా అరబ్బులు ఉన్నారు. అలాగే క్రైస్తవులు, వీళ్ళు కూడా నామకార్థం క్రైస్తవులే. అందరూ కూడా అన్ని జనులు వంటి వారి. పైకి అబ్రహాము సంతానం, శరీరానికి అబ్రహాము సంతానం ఉన్నారంతే. మెస్సీని బట్టి క్రైస్తవులు అబ్రహాము సంతానం ఉంటున్నారు. అబ్రహాము సంతానం వాళ్ళు నిజంగా కాదు, రక్షకుడు. రాముడి తాతల సంఘమే వెళ్ళి అక్కడ నిర్మించింది. అలాగే అరబ్బులు ఉన్నారు, అబ్రహాము సంతానం పిలువబడుతున్నారు, కానీ నిజమైన అబ్రహాము సంతానమా కాదు. ఈజులు ఉన్నారు, అబ్రహాము సంతానంగా పిలువబడుతున్నారు. ఇక వాళ్ళు మెస్సీ అన్నాడు, మీరు అపవాది సంబంధులు అన్నారే. మేము అబ్రహాము సంతానం అని అంటే కాదు, మీరు అపవాది సంబంధులు. చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ చూడమ్మా. మీరు 8వ అధ్యాయము 43 వచ్చింది. మీరు ఒకసారి చదువు. యోహాను సువార్త 8వ అధ్యాయం 43 వచ్చింది. మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు, మీరు నా బోధ విననేరకుండటం వల్లే కదా. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చబోతున్నారు. ఆది వాడు నహంతుడై ఉండు, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడి సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకుడు జనకుడు అయినాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. కాబట్టి మీ క్రింద కనుక మీరు చదివితే వాళ్ళు ఏమంటారండి, మేము అబ్రహాము సంతానం. మెస్సీ అన్నాను, మీరు అపవాది, మీ తండ్రి అపవాది సంబంధులు. అపవాది ఎలా చేశాడో వాడి పిల్లలు కూడా అదే విధంగా చేస్తారు. అపవాది లక్షణాలే వీళ్ళు కూడా కలిగి ఉంటారు. ఇప్పుడు సాతానుకు పుట్టిన వాడెవరు? కయ్యం లక్షణాలు వీరిలో ఉన్నాయి. అందుకనే వీళ్ళు సర్ప సంతానం అన్నాడు. వాళ్ళు నమ్మరు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు సర్ప సంతానం ఉన్నారు. అందుకనే వాళ్ళు మీరు అపవాది సంబంధులు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ చేత పడతా ఉంది ఎరుషలేము అంతా కూడా. అందుకని అపోస్తలుడు పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో ఉన్నారండి, ప్రస్తుతం ఎరుషలేము ఆగరే ఉంది. ప్రస్తుతం ఎరుషలేము ఎలా ఉందని చెప్పారు ఆయన, ఆగరు వలె ఉంది అని చెప్పారు. కాబట్టి పిల్లారా 1948 స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా ఇప్పుడు కూడా అది ఎలా ఉందంటే, అబ్రాహాము యొక్క సంకర జాతి సంతానము ద్వారా తొక్కబడతా ఉన్నది. హైబ్రిడ్ సంతానం అనమాట. సంకరము లగేగా ఎవరు? క్రైస్తవులు. అలాగే అరబ్బులు. ఇప్పుడు యూదులు కూడా ఎలా ఉన్నారంటే సర్ప సంతానం అని పిలిచాడంటే వాడు సక్కరంగా పుట్టినవాడు కాదు, సర్పాన్ని పుట్టినవాడు. అందుకని వాళ్ళు కూడా సంకర జాతి పేరులా ఉన్నారన్నమాట. మొత్తంలో త్రక్కబడతా ఉన్నది. కాబట్టి అన్ని జనుల కాలము సంపూర్ణము అన్నిటిలో తొక్కబడతా ఉంటామండి. కాబట్టి అన్ని జనుల కాలం అంటే 7 సంఘ కాలాలే ఆయన గమనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 7 సంఘ కాలాలు అన్ని జనుల యొక్క సంఘ కాలాలు. అందుకని వాళ్ళు ఏమంటారంటే ఇలారా ఆ విధంగా సర్ప సంతానంగా పిలవబడుతూ ఉన్నారు. కానీ అన్ని జనుల కాలం అంటే 7 సంఘ కాలాలు. ఈ 7 సంఘ కాలాలు అన్ని జనులు ఆయన ఏం చేశాడండి, పిలిచాడు. ఆయన నామరుస్తారు. 7 సంఘ కాలం 7 దూతలు పంపించి 7 సంఘ కాలం 7 దూతలు పంపించి ఆయన పిలిచాడు ఆ రాజ్యం కోసం. ఈ 7 సంఘ కాలమే అన్ని జనుల కాలము, సంపూర్ణమైనటువంటి కాలమే. 7 అనేది సంపూర్ణము. 7 అంటే అర్థం ఏంటంటే సంపూర్ణం. 3 అంటే స్థిరము, అయితే పరిపూర్ణము. 7 అందుకనే ఆయన 7 దేవులాగా ఆయన ఏం చేసేటప్పుడు సమస్తములో ఇక్కడ కూడా 7 అని అంటే సంపూర్ణమైనటువంటి సంఖ్య.
కాబట్టి 7వ సంఘకాలముతో 7వ ముద్రతో సమస్తముని కూడా ఆయన సంపూర్ణము చేస్తున్నాడు. హల్లెలూయా. అన్ని జనుల కాలము 7వ దూత వచ్చాడు. 7వ దూత వర్తమానము వాక్యములకు అన్ని జనుల మధ్య ప్రకటించబడింది. అన్ని జనుల మధ్య సువార్త ప్రకటించబడితే 7వ దూత ద్వారా చివరిక 7వ దూత అలాగే బ్రహ్మ గారు అలాగే జాన్సన్ గారు ఇలా 5 రకాల పరిచర్యల వారి ద్వారా ఆయనకు వధువు బయటికి వెళ్ళదు. అది అపోస్తుల బోధ. అపోస్తుల బోధ నమ్మేవారంటే బ్రహ్మ గారు వర్తమానం నమ్మేటి, జాన్సన్ గారు వర్తమానం నమ్మేటి. ఎందుకంటే వాళ్ళు బోధించిందే అపోస్తుల బోధ. కాబట్టి ఈ యొక్క 7వ సంఘకాలముతో లోకమునకు సువార్త సంపూర్ణమైపోయింది. 7వ సంఘకాలంతో లోకానికి సువార్త ఏమైపోయింది చెప్పండి? సంపూర్ణముగా లోకానికి చెప్పాల్సిందంతా ఆయన చెప్పారు, ప్రకటించాల్సిందంతా ప్రకటించాడు. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా, వారు తిరస్కరించినా నిరాకరించినా దానికి ఏమి సంబంధం లేదు. చెప్పాల్సింది వాళ్ళు చెప్పారు. నమ్మక వాళ్ళు అంగీకరించక లేకపోతే, ఎందుకంటే ఆ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు వాళ్ళు శ్రమ పెట్టారు, చంపారు, హింసించారు. చాలా భయంకరంగా వాళ్ళు అది నమ్మలేదు. అందుకని వధువు ఎప్పుడు కూడా వాదించదు. వధువు ఎప్పుడు కూడా వాదించదు, వధువు ప్రశ్నించదు. వధువు ఎందుకంటే వాక్యాన్ని కేవలం వాళ్ళు నమ్ముతాడు. కానీ లోకంలో సంఘాలు నిర్వేసేంటి ఆయన వాదించాయి. వాళ్ళ సముద్రుని బట్టి, సొంత ఆలోచన బట్టి అవి ఆ యొక్క దూతలు ఏం చెప్పారో దాన్ని విశ్వసించకుండా వాళ్ళు మాకు తెలిసిన భావంతో ఆ యొక్క బైబిల్ వాళ్ళ యొక్క సొంత జ్ఞానంతో బైబిల్ సొంత అర్థాలు తీసుకొని ఆ ముగ్గురిని కల్పించి వాళ్ళు ఏం చేశారంటే అనేక మంది వాదించారు తప్ప నమ్మలేదు, విశ్వసించలేదు. కానీ వధువు ఎప్పుడు కూడా చిన్న పిల్లలు ఎలాగైతే తెలియదు నేర్చుకునేవారుగా ఉంటారో ఆమె కేవలం లోబడుతుంది. కేవలం ఏమి చెప్తుంటారు లోబడితే తప్ప అది కాదు, ఇది కాదు, అది కాదు, ఇది కాదు, అది అలా కాదు, ఇది ఎలా కాదని దాని స్వభావమే కాదు. వధువు స్వభావం కాదు. వధువు ఎప్పుడు ఏం చేసి చెప్పండి? వాక్యములకు లోబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది వధువో కాదు అక్కడికి తెలుస్తుంది అన్నమాట. ఇది వధువా కాదా, ఇది సంకర జాత అంటే హైబ్రిడ్ చాలా చక్కగా చూడాలి. హైబ్రిడ్ కోడ్ ఉంది కదా, హైబ్రిడ్ కోడ్ నాటుకోళ్ళు ఉన్నాయి, హైబ్రిడ్ కోడ్ నాటుకోళ్ళు ఉన్నాయి, హైబ్రిడ్ కోళ్ళు బ్రతుకు ఎలా ఉన్నది? చాలా బ్రహ్మాండంగా ఉన్నది. చక్కగా ఫారం ఉంటుంది, కోళ్ళ ఫారం ఉంటుంది. చక్కగా వాటికి ఎండ తగలకుండా ఇలా ఫ్యాన్లు ఉంటాయి చల్లగా ఉండడం కోసం. మంచి ఆహారం చక్కగా ఏమండి అన్ని రకాలుగా కూడా చాలా చక్కగా ఉంటుంది. కానీ ఏమైపోయి చివరికి పోతాం. అదే నాటుకోడి అయితే చూడండి, ఎండలోను శ్రమలో అంటే ఎండల్లోనూ చలిగాల్లోనూ వర్షములను తడుస్తూ మరి అందుకని ఈ కోళ్ళు అన్నింటి మత్స్యాద సంఘాలన్నీ కూడా పారం కోళ్ళు లాంటి అన్నమాట. నిందలు ఉండవు, శ్రమలు ఉండవు, వాళ్ళ గురించి ఎవరు ఏమండి తిరస్కారాలను ధృవీకరించబడరు, ఏముండే వాళ్ళకి. కానీ నిజమైన వధువు ధృవీకరించబడుతుంది, తెలియబడుతుంది, నిందలు మోపబడతాయి, అవమానపరచబడుతుంది, ఏమండి శ్రమ పెట్టబడతాది. ఈ విధంగా అన్నింటిని అందుకని మార్గం ఇరుకు మార్గం అన్నమాట. కానీ ఫారకోడి మార్గం ఆ యొక్క ఆ కోడి ఏంటి ఫారకోడి ఇంకోటి కోడి బాయిలర్ కోడి, క్షమించండి మా ఫారకోడి అది కూడా ఎంత అనుకోండి. కానీ బాయిలర్ కోడి కూడా బాగా శుభ్రంగా దానికి డాక్టర్ గారు వస్తుంటారు, చూస్తుంటారు, ఇంజక్షన్ ఇస్తుంటారు, మంచి ఆ యొక్క ఫుడ్ పెడతా ఉంటారు చక్కగా. ఏసీలో ఉంటాయో లేకపోతే బాగుంది చల్లని వాతావరణం ఉంటాయో మంచి చక్కగా ఉంటాయి. దానికి ఏమి తిరస్కారాలు ఉండవు, శ్రమలు ఉండవు, ఏమి ఉండవు. ఈనాడు కూడా మత్స్యాల సంఘాలు పరిస్థితే. కానీ నిజమైన వీరు తిరస్కరించబడి హల్లెలూయా, హల్లెలూయా. బలమైంది ఎప్పుడు కూడా బలహీనలు ధృవీకరిస్తూ ఉంటుంది అనమాట. ఇది అదేవిధంగా బలమైంది ఎప్పుడు ఏం చేస్తామంటే బలహీనుల మీద ఒంటి కాలు మీద నిలిచిపోతా ఉంటుంది అనమాట. ఇది అందుకని అది బలమైంది. కానీ ఆయన వధువు ఏం చెప్పండి బలహీనమైంది.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ యొక్క లౌదీ సంఘకాలములు నిజమైన వధువు వాక్యం కోసము ఆమె కేవలం నమ్ముతుంది. అందుకని ఆయన యొక్క వధువు స్త్రీ సంఘములో మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైన పురుషుని మీద అధికారం చేటుకు ఆమె సెలవు. ఆమె విధేయత నేర్చుకోవడం వల్ల బయలు నేర్చుకునే స్వభావం కలిగిన వాళ్ళు ఆయన వస్తారు. నేర్చుకోవాలని మనసు ఉంటుంది కానీ మాకు తెలిసేనే మనసు ఉంటుంది. తెలుసు అనుకోని అందుకని వీధులు కూడా మాకంతా తెలుసు మెసేజ్ తీర్చి ఇచ్చారు. సంఘాలు కూడా మాకంతా తెలుసు అనుకునే వాళ్ళు ఏం చేశారంటే అపోస్తులు బోధించిన వారు తీర్పు తీర్చి ధృవీకరించారు. వాళ్ళు అయినప్పటికీ నిజమైన వధువు వాక్యం కోసం నిలబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మరలా రెండవసారి వస్తాడని. రెండవసారి పిల్లలు అందుకని 7తో లోకంలో సువార్త సంపూర్ణమైపోయింది. ఇంకా 7వ దూతతోటి ఇక్కడ సువార్త లోకానికి సంపూర్ణంగా ఇవ్వబడింది. ఇంకా 7వ ముద్ర మిగిలి ఉంది. అది 7వ ముద్ర లోకానికి కాదు. అందుకని నందాన్ గారికి 6 ముద్రలు బయలుపరచబడ్డాయి తప్ప 7వ ముద్ర బయలుపరచబడలేదు. ఎందుకంటే 7వ ముద్రని వివరించడానికి ఆయన ప్రయత్నం చేసేది తప్ప 7వ ముద్ర ఇవ్వబడలేదు. 7వ ముద్ర ఆయన వచ్చినప్పుడు మాత్రమే అది పూర్తిగా తెలియచేయబడుతుందని నందాన్ గారు తెలియజేశారు తప్ప. కాబట్టి పిల్లారా, 7వ ముద్ర అంటే ఆయన యొక్క రాకడ. 7వ ముద్ర ఆయన భూమి మీద తీసుకొస్తే 7వ ముద్ర ఆయన్ని భూమి మీదకి తీసుకొస్తుంది. 7వ ముద్ర ఎందుకంటే లేపబడాలంటే భూమి మీద లేపబడాలంటే వర్తమానం ద్వారానే ఆత్మ ద్వారానే లేపబడాల్సింది. అందుకనే మరలా రంగం మీదకి 7వ దూత ద్వారా మరలా ఇంకొక వర్తమానము, ఆయన 7వ ముద్రకు సంబంధించిన వర్తమానము, ఆయన రాకడికి సంబంధించిన వర్తమానము, మరలా ఈ తెల్లవారుజాములకు వర్తమానికుడు రంగం మీద ఉండమని లేఖనము చెప్తుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ వర్తమానము, అందుకనే ఆయనే ఇప్పుడు రంగం మీద ఉంది. 7వ ముద్ర ఆయన భూమి మీదకి తీసుకొచ్చింది. అదే అందుకనే భూమి మీదకి తీసుకొచ్చింది. అవును, బైబిల్ ఏం చెప్తుంది? ఒక పాదము భూమి మీదను, ఒక పాదము సముద్రం మీదను. మరి భూమి మీద మోపలేదా? హల్లెలూయా. ఒక పాదం మన దగ్గర, ఒక పాదము భూమి మీద మోపాడు ఆయన. అది బయలుపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. చెరుపులు తోతాలే హరిషేరు పరిశోధురాలే చెరుపులు తోతాలే హరిషేరు పరిశోధురాలే స్వరాదేవి పరమాలో సుర్ములను చేత పరిశుద్ధుడే పరిశుద్ధుడే పరిశుద్ధుడని తెలియాలి. ఆయన 1996లో 93లో 20 వస్తున్నాడు. ఎవరితో చెప్పలేదు. ఎవరినని చెప్పి ఇదిగో రంగం మీదకి వచ్చాను. 96లో రంగం మీదకి వచ్చి ఆయన ఏం చేసి చెప్పండి, బయలుపరుచుకున్నారు. ఇది 7వ
దూత పరిచర్య అయిపోయి 7వ దూత కాలం కాదు ఇది. 7వ దూత పరిచర్య అయిపోయింది. ఇప్పుడు 8వ దూతగా ఆయన ఎనిమిదనగా నిత్యత్వము, నిబంధన దూత, నిత్యత్వము. 8 అంటే నూతన సృష్టి. నూతనమైన దాన్ని తీసుకుని రావడానికి ఏకొచ్చుకోదించిన దగ్గర నుండి నూతనమైన సృష్టి వస్తుంది, నూతనమైన వెలుగు. కాబట్టి ఇప్పుడు రంగం మీదకి వచ్చారు ఆయన. కాబట్టి 7వ ముద్ర ద్వారా అన్ని జనుల కాలం అంటే మన కాలం ఇంకా సంపూర్ణమైపోతుంది. అంటే ఇప్పుడు 7వ ముద్ర కాలంలో మనం ఏం జరుగుతుంది చెప్పండి? ఎత్తమడుతున్నాం. తెల్లవారుజాములు ఏకదూతగా రావడానికి కారణం ఏంటంటే నిద్ర మేల్కొల్పే వేపు నక్షత్రమే. కాబట్టి ఇది నిద్ర మేల్కొనే సమయం అని తెలియాలంటే ఆయన ఏకొచ్చుగానే రావాలి. సూర్యుడిగా వస్తే నిద్ర మేల్కొనే వాళ్ళని తెలియదు, చంద్రుడిగా వస్తే నిద్ర మేల్కొనే వాళ్ళని తెలియదు. ఆయన రేపు చుక్కగా వచ్చాడు కాబట్టి ఇది మనం లాజరు నిద్ర మేల్కొనే వేళ. కాబట్టి ఇది మనం పైకి పెరగడే కాలమే. అందుకనే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా, ఓ పిల్లారా, భూ సంబంధమైన వాటిని ప్రేమించకుండా, ఇది చివరి కాలము ఆయన మాత్రమే ప్రేమించి, ఆయన వాక్యాన్ని మాత్రమే ప్రేమించి, మొదటగా ఆయన్ని ప్రేమించి, ఇది లోకముని తెంచబడి వెళ్ళిపోయే కాలం. తెల్లవారుజామున ఆయన సమాధి నుండి తెంచబడ్డాడు. తెల్లవారుజామునే సమాధి ఆ యొక్క గుహ నుండి బయటకు తెంచబడ్డాడు. తెల్లవారుజామునే యూదులు, క్షమించండి, ఇజ్రాయేలు వాళ్ళు ఐగుప్తు నుండి తెంచబడ్డారు. మనం కూడా ఈ లోకం నుండి, లోక బంధాల నుండి, లోక సంబంధమైన వాటన్నిటి నుండి కూడా మనము తెగిపోయి మధ్యాకాశంలో ఆయన కలుసుకోబోతాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అన్ని జనుల కాలము సంపూర్ణమైన సమయంలో మనము, అన్ని జనుల కాలం అంటే మన కాలమే. 7వ ముద్రతో ఏమవుతుంది చెప్పండి? ఆయన వచ్చి ఉదయం తీసుకెళ్ళిపోతాడు. కాలం ఏమైనా సంపూర్ణమైపోయినట్టే. ఇంకా తర్వాత అందుకని ఇప్పుడు ఆయన ఎలా వచ్చాడు చెప్పండి? తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఆ వచ్చేటప్పుడు ఎలా వచ్చాడండి? తన రాజ్యంతో వచ్చాడు. ఆ రాజ్యమే నేర్చులేము. ఇంతకుముందు నేర్చులేముంది దావీదు కాలంలో, సొలొమోను కాలంలో కట్టబడిన దేవాలయాలు అవన్నీ చూసే ప్రకృతి సంబంధమైనవి, అవన్నీ నాశనం చేయబడ్డాయి. టైటస్ చక్రవర్తి కాలంలో ఇప్పుడు చేర్చబడ్డారు. ఏదో అది యెరూషలేము కట్టబడింది, కానీ అది అంత సౌందర్యవంతమైనది కాదు. కానీ పిల్లారా, ఆ మెస్సయ్యే మరలా ఇప్పుడు రంగం మీదకి వచ్చినప్పుడు మనం లోకంలో తెంచివేసి తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. కాబట్టి మనం తెగిపోయి వెళ్ళిపోయే సమయంలో ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో ఆయన తనతో పాటు ఆ రాజ్యాన్ని అంటే నూతన యెరూషలేమును తీసుకొచ్చాడు. ఎప్పుడే మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఈ లోకాన్ని విడిచిపెట్టేసి నూతన యెరూషలేములో మనం ప్రవేశిస్తాం. అదే మన నిత్య నివాసము. ఇవి అన్ని కూడా మర్చిపోయిన నివాసాలు, నశించే నివాసాలు. ఇవి మనకు శాశ్వతమైనవి కాదు. అందువల్ల వీటిని మనం ప్రేమించాం. కానీ మన నివాసం ఏంటంటే నూతన యెరూషలేము. హల్లెలూయా. ఇప్పుడు మనము ఈ నూతన యెరూషలేములో మనం ప్రవేశిస్తున్నాము. ఆ నూతన యెరూషలేములో ఏంటంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం, దాన్ని తీసుకొచ్చాడు నీకు. హల్లెలూయా. అందుకని రేపు చుక్కు వర్తమానం ద్వారా నువ్వు నీతిమంతుడు అవుతావు. దీన్ని విశ్వసించడం ద్వారా నీకు అలాగే వర్తమానం ద్వారా సమాధానం కలుగుతుంది. ఈ వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ ఆనందాన్ని పొందుకుంటారు. ఎవరైతే పొందుకున్నారో వారు నూతన యెరూషలేములోకి ప్రవేశించారు. ఈ యొక్క నీతి, సమాధాన, పరిశుద్ధ అదే ఆయన రాజ్యం బైబిల్ చెప్తుంది. ఎవరైతే దీనిలో ప్రవేశించారో వాళ్ళు ఇప్పుడు నూతన యెరూషలేములో ఉన్నారు, ఆ రాజ్యంలో ఉన్నారు. అందువలన ఆనాడు పరమ గీతములో ఆ సొలొమోను ఆ కాలములో ఆ యొక్క సొలొమోను మనం చూసినట్లయితే పిల్లారా, అక్కడ ఆమె ఎంతో సౌందర్యవంతురాలుగా, ఆ యొక్క యెరూషలేము అంటే సౌందర్యవంతురాలుగా చెప్పబడతాడు. కానీ దానికి మించిన సౌందర్యం ఏంటంటే శాశ్వతమైన ఆ సౌందర్యానికి నాశనం ఉంది.
ఆ సౌందర్యము రోమా చక్రవర్తి కాలంలో, టైటస్ చక్రవర్తి కాలంలో నాశనం చేయబడింది ఆ సౌందర్యం. కానీ ఇప్పుడు మెసేజ్ తీసుకొచ్చింది ఆ సౌందర్యము, ఆ నీతి, ఆ సమాధానము, ఆ పరిశుద్ధాత్మ ఆనందము ఎవరైతే పొందుకుంటారో వారు ఆ యెరూషలేముకు మించినటువంటి పరిశుద్ధమైన యెరూషలేముకు, ఎందుకంటే ఆగ్రహంలో ఉంది కాబట్టి పరిశుద్ధమైన యెరూషలేముకు మించినటువంటి గొప్ప సౌందర్యము ఆ యొక్క నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందం. అదే ఆయన రాజ్యం. రాజ్యం అనగా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందమని వాక్యం చెప్తుంది. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే నూతన యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నాం. నూతన యెరూషలేముని ధరించుకుంటున్నాం. కాబట్టి ఎవరైతే ఆ నీతి, ఆ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉంటారో వాళ్ళు నూతన యెరూషలేము అంత సౌందర్యం కలిగిన వారు. హల్లెలూయా. ఆ సౌందర్యమే పన్నెండు ఆ పట్టణాన్ని గురించి పెళ్లి కుమార్తెతో పోల్చి చెప్పబడతాం. అందుకని నీకు ఆ సౌందర్యం కావాలి, యెరూషలేము యొక్క సౌందర్యం కావాలి. నూతన యెరూషలేము, పైన యెరూషలేము ఎంత సౌందర్యవంతమైందో ఆ సౌందర్యం నీకు కావాలంటే ఈ రాజ్యంలో ప్రవేశిస్తేనే, ఈ పట్టణంలో ప్రవేశిస్తేనే, ఈ నివాసంలో ప్రవేశిస్తేనే, ఈ విధమైన జీవితాన్ని కలిగి ఉంటేనే నువ్వు ఆ సౌందర్యాన్ని నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 9వ వచనం మీరు ఒకసారి చదువు. అంతటా ఆ కడపటి 7 తెగులతో 7 పాత్రలు పట్టుకుని 7 దూతలు ఒకడు వచ్చి, ఇది నమ్ము, పెళ్లి కుమార్తెలు అనగా గొర్రె పిల్ల యొక్క భార్య నీకు చూపుదనే మాతో చెప్పి ఆత్మవశుడు నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము పరిశుద్ధ పట్టణము సర్వశక్తిమంతుని మహిమ గలదై పరలోకమున సర్వశక్తిమంతుని దేవుడి దిగి వచ్చుట నాకు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారు, అందుకని పెళ్లి కుమార్తె అనగా ఎవరు? యెరూషలేము. అందుకని యెరూషలేము పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధమైంది. అందుకని నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన అతడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అతడు. ఆ యెరూషలేము పరిశుద్ధ పట్టణము సర్వశక్తిమంతుని మహిమ గలదై ఆ లోకమందున సర్వశక్తిమంతుని యొద్ద నుండి దిగి వచ్చును నాకు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క పెండు కుమార్తె ఎవరు అంటే ఆయన యొక్క వధువు. కాబట్టి ఈ సౌందర్యం అంటే, ఆ మహిమ అంటే ఆ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందమే ఆ రాజ్యమే మహిమ. కాబట్టి పిల్లారా, ఈ మహిమ కలిగిన వధువు, ఈ సౌందర్యం కలిగిన వధువు పై కొనుకోబడతారు. ఇప్పుడు ఆ సౌందర్యం ఎక్కడ వచ్చింది? వేకో నక్షత్రం వల్ల వచ్చింది. వేకో నక్షత్రం వల్ల ఈ రాజ్యంలో ప్రవేశించడం ద్వారా ఈ సౌందర్యం నీకు వచ్చింది. కాబట్టి నువ్వు యెరూషలేమంత సౌందర్యవంతుల, పై సౌందర్యం కాదు. నువ్వు పై సౌందర్యము అది శాశ్వతమైంది కాదు. ఎందుకనంటే నువ్వు ఎంత అందంగా ఉన్నా నువ్వు ఎండలోకి వెళ్ళిపోతే నల్లగైపోతావు. నువ్వు కనుక ఎండలో దిగా ఉంటే నీ దగ్గర చెమట కంపు వచ్చేది, ఉరికి కంపు వచ్చేది. అందువల్ల అందాన్ని చూసి దానికోసమే రాసుకుంటారు, పూసుకుంటారు. అందుకని ఈ అందాన్ని గురించి బైబిల్ చెప్పడం లేదు. ఇది కాదు అందం, ఈ అందాన్ని గురించి కాదు. నీకు కావాల్సింది ఏంటంటే నీతి, సమాధానం, పరిశుద్ధ ఆనందమని ఆనందంలో లేదు చూసి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలు, నా ముక్కు బాగుంది, నా కళ్ళు బాగున్నాయి, నా గోడ ముక్కు, లేకపోతే చెవులు బాగున్నాయి, అందరికంటే నేనే బాగున్నాను, ఈ అందాన్ని చూసి మురిసిపోగలను. ఈ అందము మోసకరం. నీ అందము ద్వారా ఎంతమందిని మోసం చేసావు, లేనిపోయిన ఆశలు పెట్టి ఎంతో మందిని మోసం చేసి ఉంటాం. అందువల్ల అందరూ మోసం పూరితమైంది. ఇది కాదు ఆయన కావాల్సింది. దీన్ని చూసి తీసుకున్నాడు ఆయన. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందాన్ని పొందుతాడు. దీన్ని చూసి ఆయన పైకి తీసుకెళ్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు
నా సఖీ యెరూషలేమంత సౌందర్యవంతురాలు అంటున్నారు. కాబట్టి పిల్లారా, ఆ నూతన యెరూషలేమంత సౌందర్యము ఈ వర్తమానం వల్ల మీకు వచ్చింది, ఈ వాక్యం వల్ల మీకు ఆ సౌందర్యము వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ సౌందర్యం కలిగిన వారు ఎత్తబడతారు. హల్లెలూయా. ఈ సౌందర్యం కలిగిన వారు అంటే ఏ సౌందర్యం? అది లోక సౌందర్యం కాదు. పరిశుద్ధ పట్టణం ఎంత సౌందర్యం ఉందంటే అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంతో. ఎందుకంటే పైన యెరూషలేములో అక్కడ నీతి ఉంటుంది, అందరు దూతలు, అందరు సమాధానం ఉంటారు, అక్కడ పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటారు అందరూ. అదే భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు ఆయన పిల్లలు కూడా ఆ నీతి, ఆ సమాధానము, ఆ పరిశుద్ధాత్మ ఆనందాన్ని పొందుకుంటారు. వాళ్ళే ఎత్తబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల నువ్వు కయ్యూనులాగా ఉండద్దు. కయ్యూనికి కోపం ఎక్కువ. కాబట్టి పిల్లల కయ్యూనులాగా ఉన్నామంటే ఎప్పటికైనా ఈ ప్రమాదమే. నేను చాలా మంది పిల్లలు చెప్తుంటాను కదా, కోపం మీద నేను ఎక్కువగా ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతా ఉన్నాను. ఎందుకనంట, నువ్వు కోపంతో ఏదో పని చేస్తావు, కోపంతో ఎవరో కొన్ని తొందరపడి ఏదో అంటావు, కోపంతో ఏదో కొట్టేస్తావు, ఏదో చేసేస్తావు, పోలీస్ కేసు పెడతావు, నువ్వు పోలీసులు తీసుకుంటావు. ఇక్కడ కూడా ఇంతే. ఆత్మసంబంధం కూడా కోపంతో ఏం చేస్తావు చెప్పండి? కోపడు కానీ పాపం చేయకూడదు. కోపంతో ఏం చేస్తావు? ఏదో పాపం చేస్తావు, అనరాలు మాకు అంటావు, దోషి అయిపోతావు, ఏదో ఒకటి చేయకూడదు చేస్తావు. లేదా నువ్వన్నా ఉండాలి, నేనైనా పోవాలి, ఎవరన్నా ఉండాలి అని అంటావు. అలాంటి వాటి వెళ్ళినప్పుడు నువ్వు ఏమైపోతావు? అపరాధి అయిపోతావు. నువ్వు కోపంతో ఏం మాట్లాడుతున్నావో ఏమి నీకు తెలియదు. ఆ కోపం నీకు ప్రమాదకరమైంది. దానివల్ల దోషులకు విడిచిపెట్టబడతారు. అందుకనే కోపం ఉన్నప్పుడు సమాధానం ఉండలేదు. అందువల్ల ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కోపంలో నువ్వు ఏ విధంగా ఉండలేదు చెప్పండి? సమాధానంగా ఉండలేదు. రాత్రి శిష్యు గారి దగ్గర ప్రార్థనది నేను చిత్రమైతే మరలా ఎక్కువ దాని గురించి చెప్పాలి. ముష్కరులు ఎలా ఉంటారు? ముష్కరులు వాళ్ళు కోపం ఎక్కువగా ఉంటుందని, గట్టిగా కేకలు వేస్తారని, ఏదో చేసేస్తారని. ముష్కరులు వాళ్ళ స్వభావాలు ఏంటి అనే దాని మీద రాత్రి బోధించడం జరిగింది. కాబట్టి పిల్లారా, దానివల్ల నువ్వు ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు పాస్గా అక్కడ కోపం ఎవరు మీరు ఉండకపోవచ్చు, వినేవాళ్ళు ఉన్నారు చాలా మంది. నేను బాగానే ఉన్నాను కదా, ఏమో తర్వాత పని చేస్తాను ముందుగా చెప్తున్నానేమో ఆయన. ఎందుకు చెప్తున్నానంటే నరుని కోపము నీతిని నెరవేర్చున్నాను, అది బైబిల్ చెప్తుంది. ఆ కోపం పెట్టుకొని నువ్వు ప్రేమించవు, మాట్లాడవు, పరిచయం చేయవు, ఆదరించవు, ముఖం ఎత్తు పెట్టుకుని ఉంటావు, కనబడిన పలకరించవు, వాళ్ళు వెళ్ళవు, మాట్లాడవు. ఏమైపోతున్నావు? నువ్వు దూరం అయిపోతున్నావు నీతికి. ఆ కోపాన్ని ఏం చేస్తుంది? నిన్ను సహోదరి సహోదరులకి దూరం. అదే కాకుండా కోపం అనేది ఆనందానికి దూరం చేస్తుంది. ఆ కోపంతో ఆనందాన్ని పోగొట్టుకుంటాము. అందుకనే వాళ్ళే ప్రమాదంలో పడతారు. బైబిల్ స్పష్టంగా చెప్తున్నది. ఆ కయ్యూల స్వభావం చూస్తే కోపం దగ్గర నుండే ఆరంభమైంది. అదేగా అందుకనే ఆ కోపము కలిగిన మొత్తాన్ని నాశనం చేస్తుంది బైబిల్ చెప్తుంది. మొత్తాన్ని నాశనం చేస్తాడు బైబిల్. అందుకని కోపం కలిగింది తెలియలేదు చెప్పండి. నీతిని నెరవేర్చలేదు, నీతిని నడవలేదు, నీతి కార్యాలు చేయలేదు. అదేవిధంగా నీతి క్రియలు చేయలేడు. అవన్నీ కోపం వల్ల చేయలేకపోతుంటాడు, అందుకని వెళ్ళలేకపోతుంటాడు. అది ప్రమాదం అన్నమాట. అందుకే పదే 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 చాలా వర్తమానాలు చెప్పకుండా ఉండదు దీని గురించి. ఎందుకంటే ఎక్కడ ఏ కోపం వల్ల మీరు నీతికి దూరం అయిపోతారో, సమాధానం దూరం అయిపోతారు, పరిశుద్ధాత్మ ఆనందానికి దూరం అయిపోతారు అని ప్రేమగా చెప్తుంటారు. నువ్వు కోపం లేని వ్యక్తులు కాదనుకో, నా గురించి వాళ్ళు వేరే వాళ్ళ గురించి అనుకుంటావు. నువ్వు కోపం గురించి నీలో కోపం నా గురించే చెప్తున్నావు, నా గురించి చెప్తుంటారు అనుకుంటా. ఎవరు అనుకుంటారు? ఆ కోపం కలిగిన అనుకుంటారు. నిజంగా కోపం లేదని అనుకోరు. నేను ఎప్పుడో దాని వదిలేసరి కోపం లేదని అందరికీ ప్రేమతో ఉంటున్నాను కాబట్టి నా గురించి వాళ్ళే అనుకోండి. కోపం లేని వ్యక్తులు కూర్చున్నారు అనుకోండి, కోపం లేని వ్యక్తుల గురించి కోపాన్ని గురించి చెప్పాను అనుకోండి, ఆ దీర్ఘశాతం కలిగిన వ్యక్తి అనుకుంటే నా గురించి చెప్పాను అనుకుంటారా? అనుకో. అదే కోపం కలిగిన వ్యక్తి ఎవరుకుంటారు చెప్పండి? నా గురించే, ప్రసంగం అంతా నా మీదే, నీ మీద కాదు, వాక్యం అది.
నువ్వేమి చెప్తే ఏమొస్తుంది? ప్రతిఫలం వస్తా. నువ్వు మారాలని చెప్తే నువ్వు మారితే అది నీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది. అప్పుడు పిల్లారా, అందువల్లనే ఆ కోపం వల్లే నువ్వు దూరం అయిపోతావు, ఆయనకు దూరం అయిపోతావు. ఏమైనా ఏమైపోయాడు చెప్పండి? కోపం తెచ్చుకొని ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. అలాగా నువ్వు చిన్నదాని పెద్దదాని కూడా కోపం పడతా ఉంటుంది. విలువ అంటే విలువ ఉండదు, గౌరవం ఉండదు. గదైనా ఆయన అంతేలా స్థితికి వచ్చేస్తారు. అది చాలా ప్రమాదం అయిపోతుంది. అందువల్ల పిల్లారా, నువ్వు ఎప్పుడు కూడా నీతి సమాధానం కలిగి ఉంటే, నీ అంత సౌందర్యం కలిగిన వాడు, నీ అంత సౌందర్యం కలిగినటువంటి స్త్రీ ఎవరు లేరు ఆయన. అందువల్ల నువ్వు ఎప్పుడు వీధి రౌడీలో ఉంటారు, ఎప్పుడు కోపంతో ఉంటుంటారు. ఆ రౌడీని చూసి భయపడిపోతుంటారు, రౌడీని చూసి పారిపోతుంటారు. ఏం చేస్తారు ఏంటో? ఆ రౌడీ అనుకుంటాడు నేను చాలా గొప్పరా, నేనంటే అందరికి భయంరా, నేనంటే అందరికి ఆడలో, నన్ను చూసి అందరు పాడి. ఆ రౌడీ అలాగే అనుకుంటాడు. అందరు తనకు భయపడాలని, తన నమస్కారాలు కొడుతుండాలని, తన ఇష్ట ప్రకారం నడవాలని, తను చెప్పినట్టు చేస్తుండాలని ఆ రౌడీ అలా అనుకుంటాడు. మనం అలా ఉండకూడదు. ఆయన నామనిస్తాడు, ఆయన చిత్తం. నా మెస్సియా ఉన్నాడు స్వయంగా. నా ఇష్టం నేను నెరవేర్చుకోవడం రాలేదు, కానీ నా తండ్రి చిత్తం నెరవేర్చాలని వచ్చాడు. అలాగే నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలనుకోవాలి తప్ప నా ఇష్టాన్ని నెరవేర్చాలని అనుకోకూడదు. పిల్లల చివరి సమయంలో ఆయన చిత్తం ఏంటంటే ఆ తండ్రి చిత్తము. నేను అందుకే చాలా సందర్భాలు నా తండ్రి అంటాను నేను. హల్లెలూయా. ఎందుకంటే ఇది కుమారుని పరిచర్య కాబట్టి. మన కుమారులను కుమారుడు ప్రత్యక్ష సృష్టి యావత్తు ఎదురు చేస్తుంది కాబట్టి మనం తండ్రి ఆత్మీయంగా. కాబట్టి పిల్లరా, అందువల్ల నా తండ్రి చిత్తం ఏంటంటే నేను ఆయన రాజ్యంలో మారని, నూతన యేరుషలేముగా మారని. నువ్వు నూతన యేరుషలేముగా మారావనంటే ఆ నిత్య నివాసంలో ప్రవేశించావు. హల్లెలూయా. అప్పుడు అంటారు వీళ్ళు, అతను మారాడయ్యా. ఒకప్పుడు దుర్నీతిపరుడు, ఒకప్పుడు కలహాల మనిషి, ఒకప్పుడు చింతలతో ఉండేవాడు, ఎప్పుడు ఏదో బాధలతో ఉండేవాడు. కానీ ఇప్పుడు మారిపోయాడు, నీతి కలిగి ఉంటున్నాడు, సమాధానంతో ఉంటున్నాడు. అతని మనసులో కూడా సమాధానం, మనసులో కూడా ఆందోళన, కంగారు, తొందరపాట్లు ఏమో, సమాధానం, శాంతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటున్నాడు. అతను మారిపోయాడు. హల్లెలూయా. అలాగాను అతను మారేదనే సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి, అతను మారిందనే సాక్ష్యం సంపాదించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఇప్పుడు ఆయన వధువు తెల్లవారుతా మన నూతన యేరుషలేముగా రూపాంతరం చెందుతారు. పరిశుద్ధ పత్రం పిల్లారా, పరిశుద్ధ పర్వతం మీద కూడా ఆయన నూతన యేరుషలేముగా రూపాంతరం చెందాడు. ఆయన అన్నాడు, నా రాజ్యమును చూచే వరకు ఇక్కడున్న వారిని కొంతమంది మరణించాలన్నాడు. వాళ్ళు ఎవరో కాదు కానీ పేతురు, యోహాను, యాకోబు. వాళ్ళు నా కొండ మీద తీసుకుని వెళ్ళి ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆ రూపాంతరం ఎలా ఉందంటే నూతన పైన యేరుషలేముని ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆయన పైన యేరుషలేమునే కనబడుతున్నారు ఆయన. హల్లెలూయా. ఆ మహిమను చూశారు. కాబట్టి పిల్లారా, తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.